నేను అసలు అదే అనుకుంటాను, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాను. నేను దేవుడు జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. దేవుడు నా మొర ఆలకించాడు. అంత మాట అనిసింది ఆపుకోలేకపోతున్నాను రా. ఎవడి గురించైనా కనుక్కునే కొద్దీ ఒక క్లారిటీ వస్తుంది, కానీ వీడి గురించి కనుక్కుంటే కన్ఫ్యూజన్ వస్తుంది. విలువలు విశ్వసనీయత, విలువలు విశ్వసనీయత. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదా? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. ఆ విషయం మాకు తెలుసులే. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ ఖచ్చితంగా అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓవర్రా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో ఉంది. ఏంట్రా సావు కబురు సార్లుగా చెప్పినట్టు అట్ట చెప్తావు? విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? వెనకడు కూడా తుపాకి లేకపోయినా లపాకి కావాలన్న అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఈనూరుకోవాలి. ఓహో. లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ, నీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరు. ఇప్పుడు నాకు స్కూలే వద్దురానైనా అని పారిపోతే తీసుకొచ్చి ట్యూషన్ లో కూర్చోబెట్టిర్రు. మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ టార్గెట్ 175కు 177. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతాం అన్నది కూడా ఏంటి బాబు అన్న ఇంకోసారి? అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతాం అన్నది కూడా ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. గుర్తు పెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ నన్ను అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఒక్క విషయం చెప్తాను సార్, వాడి పని చేసుకోవడం కోసం ఎన్ని రంగులు మార్చడానికైనా వాడు సిద్ధం. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు. వాడికి వాళ్ళ నాన్న పెట్టిన పేరు టోనీ, వాడికి కరెక్ట్ పేరు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం. టార్చర్ అయిపోయిందనా నీతో నెల నుంచి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అలా ప్రతి మంచి, ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే. ఇదింకో అబద్ధమా? ఆనంద్ ని చెడగొట్టి వీళ్ళని విడదీసింది నువ్వు. ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తా ఉన్నారు. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఓ చంద్ర, ఈ విడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. విధ్వంసం చేస్తా ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు. నువ్వు కొడుతున్నారమ్మా, నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ సాడీలు? నిజమే కదా సార్. అవమానిస్తా ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా. కవిత్వం కూడా మొదలు పెట్టినావు అన్న, ఏందన్నా నువ్వు? రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 177 పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాల. ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆయనేమో ప్రధానమంత్రి, మనమేమో ముఖ్యమంత్రి. రాష్ట్రం బాగా జరగాలి అంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ మేరకైతే రాబట్టగలుగుతామో, ఏ మేరకైతే ఒత్తిడి తేగలుగుతామో అది కన్సిస్టెంట్ గా జరుగుతానే ఉంటుంది. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే చెప్పు చెప్పవే నేను వింటాను కదా ఓ చెప్పే. రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? వచ్చాం నేను వెళ్ళను. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని రావట్లేదే నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే గట్టిగా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. డబ్బులు వసూలు చేయాలంటే అది ఉండాలన్నా. అదంటే కిడ్నీ వారిని అబ్బా దీన్ని మెదడంటారా, కిడ్నీ కింద ఉంటది. ఆ మాత్రం తెలుగు మాకు తెలుసు సార్. సంవత్సరం నుంచి వాడు ఇక్కడ కనబట్లేదు. వాడు ఇప్పుడు ఏదో కొత్త క్యారెక్టర్ లో ఉండే ఉంటాడు. తప్పకుండా నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. అది నేను అనలేదు, పక్కన పెట్టి అటు చూడు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ కి 6% ఓటింగ్ ఉన్నాడు, 50% ఓటింగ్ ఉన్నాడు. ప్రపంచంలో ప్రతి ఓడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అసలు క్యారెక్టర్ అంటూ లేనోడికి ఒక క్యారెక్టర్ అంటూ ఉంటే అదే ఆడి క్యారెక్టర్. 6% ఉన్నాడు, నువ్వే వచ్చి మేము చేతులు ఇదేస్తే 50% ఉన్నోళ్ళు మేము వచ్చి మేము మీద పడ్డా అంటే ఏమవుతుంది? వాడే రూల్స్ రాసుకుంటాడు, వాడే బ్రేక్ చేసుకుంటాడు. వారాహి అనే వెహికల్ పెట్టుకొని ఆ వెహికల్ మీద ఊగిపోతా ఉంటాడు. ఏదో ఒకటి మీ బచ్చగాళ్ళు మీకున్నది ఒకటే. అటు చూడు. నోరు తెరిస్తే బూతులు, విపక్షాలపై వెక్కిరింపులు, వెటకారపు కూతలతో రెచ్చిపోయిన అనిల్ కు జనం బుద్ధి చెప్పి ఆడికి అలాగే అవ్వలేరా. నిజమే, మంత్రుల వల్ల నోటు దోల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీని వల్ల ఓడిపోయారు. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటాయి. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. అంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపున సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితో పెట్టుకోండి. రైట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది? రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో ఇట్ ఇస్ సైకిల్. ఏమన్నా 20 సంవత్సరాల రాజకీయాన్నైనా సరే పనంగా పెట్టి సవాలు సుడతా ఉన్నా. పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలోంచే తప్పుకుంటా. రాజకీయంలోంచే గెలవలేదు ఏం చేయమంటారు ఇప్పుడు? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా, ఏడకు వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నరసరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం?